మత ప్రచారం చేసే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళని ఖండిస్తాను నేను. వెళ్ళి చేయగలుగుతారు, అదే పాత బస్సులలో వెళ్ళి పోలేరు, వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు. వాళ్ళు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది అంటే ఈ 2 లైన్లు కరెక్టే, కానీ మూడోది ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అని రాధా మనోహర్ దాస్ గారే అంటారు. ఏంటంటే నీ పేరు ఈశ్వరుడు అల్లా అంతా నీ ఒకటే అన్నట్టు ఆయన మాట్లాడతారు, దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎవరి గ్రంథాలలో వాళ్ళు అందరూ కలివిడిగా ఉండాలని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా పరిస్థితులు అట్లా లేవు కదా. లేదు, కల్పించుకోవాలి సార్. ఇప్పుడు ఇతను మత పెద్ద అన్నప్పుడు ఏం చేయాలి? హిందువుల వాళ్ళని ఐక్యం చేసి. హిందూ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు, టోపీలు వేసుకుంటారు, ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి మన గుళ్ళల్లో బొట్టు కానీ మన ప్రసాదాలు ఎందుకు తినరు చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసే విధానం ఉంటుంది, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసే విధానాలు ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ ప్రభులు ఉంటారు, వాళ్ళు ఏదైనా సభను పెట్టినా కానీ ఏదైనా ఉపదేశాలు ఇచ్చినా కానీ ఇతర మతం గురించి మాట్లాడరు, పల్లెత్తి మాట్లాడరు, ఒక్క మాట మాట్లాడరు. వాళ్ళు ఏందనేది చెప్తారు, వాళ్ళు ఏదని చెప్తారు, ఎలా బతకాలని చెప్తారు.